హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే ఈరోజు వీడియో తీస్తున్నానండి. ఒంట్లో ఏం బాగోలేదు, బాగుండట్లేదండి. మళ్ళీ మీద మాట్లాడే ఛాన్స్ ఉంటుందో ఉండట్లేదో అర్థం కావట్లేదండి. మైండ్ మొత్తం పాడైపోతుందండి టోటల్గా చెప్పాలంటే. నైట్ మొత్తం ఏం నిద్ర రాలేదు, అట్లానే మెలుకొని ఉన్నాను. ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారు కదండి. నాకు ఈ ప్రాబ్లం ఎందువల్ల వచ్చిందంటే అంతా మా ఆయన వల్లేనండి. అప్పటి నుంచి కష్టాలు పెట్టి 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 ఏడిపించి 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 ఇప్పుడు చచ్చాడండి. చచ్చాక ఏం తినాలి, ఏం చేసి తినాలి, పిల్లోని ఎలా బ్రతికించుకోవాలి, ఎలా చదివించాలి, మిషన్ కుట్టలేకపోతున్నాను, మళ్ళీ ఏం పని చేయలేకపోతున్నాను. నాకేం అర్థం కావట్లేదండి. నేను ఏం చేయాలో, అసలు ఏ చావాలో బ్రతకాలో కూడా అర్థం కావట్లేని అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నానండి. రావద్దండి, ఎవ్వరికి కష్టాలు రావద్దు. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట మీకు. ఈ కష్టాలు అయితే రావద్దండి. మార్నింగ్ లైవ్ చేశాను. ఆ లైవ్ చేస్తుంటే కూడా ఓర్చుకోరండి, ఊరికే తిడుతూ ఉంటారు. ఏం చేస్తున్నావు, నీకు ఎప్పుడు లేచిన కాడ నుంచి ఫోన్ కావాలి అంటారండి. నా కష్టాలు వాళ్ళకి ఏం తెలుసు అండి. నేను ఎందుకు ఫోన్ వాడుతున్నాను, ఎందుకు అలా చేయాల్సి వస్తుందో వాళ్ళకు తెలియదు. లేచిన కాడ నుంచి ఫోన్ చూస్తూ ఉంటావు అంటారు. నేను ఎందుకు అలా చేస్తున్నానో వాళ్ళకేం అర్థం కాదండి. ఒంటరిగా చాటుకి చేయాలి, ఎవ్వరు లేకుండా చూసి చేయాలి అంటే కాదు కదండి. నా బాధను ఎవ్వరు అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరండి. అసలు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలో మైండ్ అస్సలు పని చేయట్లేదండి. తల నొప్పి చాలా ఉంటుంది. కొన్ని రోజులు 1 వీక్ అలా ట్యాబ్లెట్స్ వాడాను కాబట్టి కొంచెం నొప్పి నార్మల్గా ఉందండి. 2 డేస్ నుంచి ట్యాబ్లెట్స్ కూడా వాడట్లేదు. పైకి లేవడానికి కూడా రావట్లేదండి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనండి, అందరూ టిఫిన్ చేస్తారా? మాకైతే టిఫిన్లు అవి ఏమి ఉండవు కదండి. మేము టీ తాగుతాము, ఉంటాము, అంతే. అలాంటివి ఉండవు మాకు. నిజం చెప్తున్నానండి, చావుచుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ అది రావట్లేదండి. మొండి జీవితం అండి. ఎన్ని చూశాను, నా ముందు ఎంతమంది పోయారు, ఎన్ని కష్టాలు చూస్తున్నాను, అయినా కానీ నాకు మాత్రం రాదండి. అది ఎందుకో తెలీదు. అన్నం చేశాను, చారు చేశానండి. ఈరోజు కూరగాయలు కూడా తెలియదు, తెచ్చేవాళ్ళు లేరు. నేను పిల్లోడికి ఒక పక్కన చెప్తుంటే ఒక పక్కన వెళ్ళిపోతూ ఉంటాడు, పట్టించుకోడు. నేనేమో వెళ్ళలేను బయటికి ఇంకా అని చెప్పేసి ఏదో ఒకటి చేసేసానండి. చేసి అక్కడ పెట్టాను. తింటాడు, ఏమైనా చేసుకుంటాడు. ఇంకా నేనేం చేయాలండి, నా వల్ల ఏం కావట్లేదు. అదేనో ఉప్పుతో చేశాను అంతే. ఓకేనండి. నా యూట్యూబ్లో అవర్స్ పెరగవు, అది అయిపోదండి. ఎప్పుడు అవుతుందో అర్థం కావట్లేదు. దాని గురించి వెయిటింగ్లో ఉన్నాను. కాకపోతే ఓకే కావాలి కదండి దేనికైనా, తప్పదు. అప్పటి వరకు కూడా నాకు ఏమవుతుందన్న భయం మాత్రం నన్ను వదలట్లేదు. ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నానా అంటే అది బలవంతంగా కొని తెచ్చుకుంటానండి హ్యాపీనెస్ని. దాని అంతలకి అదైతే రాదండి. ఏ రోజు లైఫ్లో సుఖం అనేది లేదండి. ఎప్పుడు ఇంత ఎదవ బ్రతుకు, ఎదవ జీవితం, తోడలేని బ్రతుకు వేస్ట్ కదండి.
ఓకేనండి. ఇంకా ఏం చేశారు, ఏం వంట చేశారు కామెంట్ బాక్స్లో పెట్టండి. చూస్తాను, కంపల్సరీ చూస్తానండి. నేను చూడను అంటారు అందరూ, కానీ చూస్తాను, నేను అన్నీ చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను. నాకేమంత పొగరు లేదండి, కామెంట్లు కూడా చూసుకొని అంత బిజీగా నేనేం లేను. అంత పొగరుతో ఉన్న మనిషిని అయితే కాదండి నేను. అంత బిజీ లైఫ్ ఏం లేదండి నాకు. ఏదో అలా ఉన్నానంటే ఉన్నాను, అంతేనండి. నా బ్రతికేదో అలా వీడియోస్ తీసుకుంటూ ఏదోనండి, ఇంట్రెస్ట్ లేదు అసలు. ఈ భూమి మీద ఉండడానికి కూడా ఇంట్రెస్ట్ లేదండి, ఏడుపు వచ్చేస్తుంది. నాన్న పోయిన కాడ నుంచి అసలు అంటే మా ఆయన పోయినప్పుడు కూడా నాకు అంత ఏమనిపించలేదు, కానీ మా నాన్న లేని కాడ నుంచి ఇంకా నాకు తోడు ఎవ్వరు లేరు అన్న ఫీలింగ్ మాత్రం వచ్చేసిందండి మనసులో. మా నాన్న ఉంటే నాకు చాలా కొండంత ధైర్యంగా ఉండేది. ప్రతి ఏ పనికి కానీ నాన్న ఉండేవారు. ఇప్పుడు నాన్న లేరు. బాబేమో చిన్నగా ఉన్నాడు, బాబుకి చెప్పినా కూడా అర్థం చేసుకునే వయసు కాదండి. నాకు ఒంట్లో బాగుండుంటే నాకు ఈ బాధ ఉండేది కాదండి. నాకు ఒంట్లో బాగాలేక నాకేమైపోతుందో, పిల్లోడు ఏమైపోతాడో అన్న బాధ అండి, అంతే. వాళ్ళేమో ఎవరు పట్టించుకోరు పాపం. ఇంకా నేను లేకపోతే వాడికి ఎలా ఉంటాడో ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుందండి. నాకేమో నొప్పి తగ్గట్లేదు, పిల్లోడేమో ఒంటరిగా ఉండిపోతాడేమన్న భయం. ఓకేనండి, అందరికీ బాయ్ అండి, ఉంటాను. అందరు బాగుండండి, హ్యాపీగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.